ఎబిలిసి 29th రిలీజ్తో 1 year కంప్లీట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇనిషియలీ స్టోరీ రైటింగ్లో నేను కూర్చున్నప్పుడు నాకు రమేష్ బాగా సపోర్టివ్గా కూర్చునేవాడు నాతో పాటు. యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ రైటర్ అయిన అనిల్ గాడిల సో నా దగ్గరకు వచ్చేసి, మయ నా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఒకసారి విను అన్నారు. సరే మయ చెప్పమయ వింటాను అని చెప్పా. మనోడు చెప్పడం స్టార్ట్ చేశాడు. సాయి కిషోర్ శీలం వాడు నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ అంటే వాడికి కూడా నా అలాగే సినిమాలు అంటే బాగా ఇష్టం అని తెలుసుకున్నాక మా ఇద్దరం కలిసి నైట్ 10కి మొదలెడితే 1 o'clock వరకు మొత్తం స్క్రిప్ట్ బౌండరీ స్క్రిప్ట్ మొత్తం అంతా కూడా డిస్కస్ చేసుకున్నాం. సాయి కిషోర్ గురించి చెప్పాలంటే మన ఊళ్ళో కామెడీ టైమింగ్ అనేది చాలా బాగుంటుంది. సో కామెడీ టైమింగ్ అయితే కానీ స్క్రీన్ ప్లేలో ఒక రేసీ స్క్రీన్ ప్లే కానీ ఇలా అనమాట. సో మనోడికి సినిమాల మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంది. అండ్ హేబ్లెసీలో కూడా డైలాగ్స్ రాసి నేను అక్కడికి ఇచ్చేస్తే మొత్తం షూటింగ్ దగ్గర తనే చూసుకొని డైలాగ్స్ ఎవరి డైలాగ్స్ వాళ్ళు చెప్పడం కానీ నేను సైలెంట్గా ఒక మూమెంట్లో అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. అలా డైలాగ్స్ అన్నీ చదువుకొని ఎవరి డైలాగ్ వాళ్ళకి చెప్పి చాలా ఇన్వాల్వ్ అయ్యేవాడు తను. ప్రతి సీన్ రాసుకున్నప్పుడు రమేష్ అని మా ఫ్రెండ్ ఉండేవాడు, సివిల్ బ్రాంచ్ తను కూడా సేమ్ సపోర్టు. ఏ సీన్ ఎలా అంటే ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనిపిస్తుంది ఈ సీన్ అని చెప్పేసి మాకు కూడా జడ్జి ఇంకా ఎలా హెల్ప్ చేశాడు. తను కూడా 2-3 సీన్లు సజెస్ట్ చేశాడు ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. కాలేజీలో ఒక అమ్మాయికి ఒక టీచర్కి ఒక సార్కి ఉండే రిలేషన్. సో దాన్ని బట్టి మనం స్టోరీని డెవలప్ చేయాలి అని అన్నాడు. వద్దురమే ఇది వర్కౌట్ అవ్వదు, ఇంకేదైనా ఉంటే చూద్దాం, వేరేది ఏదైనా ఉంటే ట్రై చేద్దాం. ఒక అమ్మాయి ఇంటరాక్షన్ లేకుండా ఓన్లీ బాయ్స్ ఉండేటట్టు ఒక కామెడీ జోనర్లో తీద్దాం. ఇలా డిస్కస్ జరుగుతుంటే మనోడు ఇంకా వదల ఇంకా తీద్దాం అనేసి ఇలా పట్టుకుని ఉండేసరికి ఇంకా మొదలెట్టినాం. ఎప్పుడైతే నేను స్టోరీ రాసి కొన్ని సీన్లు తీసుకెళ్తూ ఉండేవాడిని రమేష్ దగ్గరికి. తీసుకెళ్ళేటప్పుడు రమేష్ ఈ సీన్ చూడు, క్లైమాక్స్ పార్ట్ చూపించడం కానీ ఏదో వచ్చేస్తే సూపర్ ఉందా ఇలాంటిది కదా కావాల్సిందే అని కొంచెం ఎగ్జైట్ అవుతూ ఉండేవాడు. తను ఎగ్జైట్ అయ్యాడంటే ఖచ్చితంగా సంథింగ్ ఇస్ దేర్ ఇన్ ద స్టోరీ అనే ఫీలింగ్ నాకు వచ్చేది. అదే మూమెంట్లో అదే సపోర్ట్తో నేను కూడా పూర్తిగా రాయడం వితిన్ 1 weekలో పూర్తిగా రాయడం స్టార్ట్ చేశాను. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక హీరోయిన్స్ కూడా చాలామంది చెప్పాం, చాలామంది చేస్తా అన్నారు. అండ్ వాళ్ళు కూడా స్టోరీ విన్నారు 3-4 days కానీ లేకపోతే 1 week వాళ్ళు కూడా నాతో పాటు మూవ్ అయ్యి నరేషన్లో వాళ్ళు కూడా కొంచెం డీప్గా ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి ఏవో కొన్ని సీన్స్ ఇరిటేటింగ్గా ఉంటాం. కానీ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాం. ఇంకా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అడిగితే కొంతమంది ఓకే చేశారు. బట్ సినిమాలో అప్కమింగ్ సీన్స్లో కొంచెం డిస్టర్బింగ్గా ఉంటే వాళ్ళు నో చెప్పడం జరిగింది. లేదంటే కాఫీ సీన్లో ఆ అమ్మాయి చేయి పట్టుకుని ఇంకా ఇన్వాల్వ్ అయి తీయాలి అది. బట్ అంతా నేను అనుకున్నంత అవుట్పుట్ రాలేదు అది. బట్ ఓవరాల్గా ఓకే అనిపించింది. ఆ సీన్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడ్డారు. సో దానివల్ల కూడా చాలామంది రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత సార్ క్యారెక్టర్ వచ్చేసరికి సార్ ఫస్ట్లో స్టోరీ చెప్పేటప్పుడు ఆయన ఓకే స్టోరీ బాగుంది బట్ ఒక పని చేయండి, ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తాననే పాయింట్ తీసేయండి, మిగతా అంతా బాగానే ఉందన్నారు. సార్ అసలు స్టోరీయే ఆ పాయింట్ మీద మీరు తీసేయమంటే ఎలా అని నేను ప్రిన్సిపల్ సార్ని కలిసి వస్తాను, అంతలో మీరు స్టోరీ మార్చేయండి అన్నారు. నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. స్టార్టింగ్లో నెగిటివిటీ అలానే ఉంటుంది, స్టోరీలో ట్రావెల్ అవుతున్న కొద్దీ ఇంకా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ క్యారెక్టర్ రివీల్ అవుతున్న కొద్దీ ఇంకా మీ క్యారెక్టర్కి ఒక జస్టిఫై ఇస్తాం సార్, సో దానికి ఒక మంచి ఎండింగే ఇస్తాం అని చెప్పి ఒప్పించడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఆయన వచ్చాక మళ్ళీ ఏదో మాట చెప్పి ఆయన ఒప్పించాం. సార్ ఆ డైలాగ్ తీసేస్తాం సార్, అక్కడ ఏదో ఒకటి పెడతాం సార్, ఏదో చెప్పి చూపించాం. బట్ ఎప్పుడైతే ఆ సీన్కి వెళ్ళేటప్పుడు అదే మళ్ళీ పెట్టి మేము చేయాల్సి వచ్చింది. బట్ ఓవరాల్గా సార్ క్యారెక్టరు
అంటే పర్ఫెక్ట్ మనిషిని అనుకుని రాస్తే ఎగ్జాక్ట్గా క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది కదా. సో నాకు అలా సార్ దొరికారు. అంటే ఎటువంటి అనుభవం లేకుండా ఇలా చేస్తారని మేము ఎవరు అనుకోలేదు. అంటే వస్తారు, సర్దేస్తారు, వెళ్ళిపోతారు అనుకున్నాం. బట్ సార్లో ఒక నటుడు దాగి ఉన్నాడు. సో ఈ సినిమాతో సగం బయటకు వచ్చాడు. ఇలాంటి అవకాశాలు చాలా వస్తే ఆయనలో ఉండే క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేయగలం. ప్రతిసారికి నాకు అంత కంబైన్డ్గా సీన్స్ లేవు మూవీలో, బట్ షూటింగ్లో ఫ్రీ టైంలో మాట్లాడుకుని అలా పరిచయం అయింది. సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా మాకు కలిసిపోయారు. మేము ఫస్ట్లో భయపడిపోయాను సార్ని ఎలాగా చూసుకోవాలి అనేసి, బట్ సార్ మాత్రం చాలా బాగా తీసుకున్నాను మమ్మల్ని. సారు ఎంతలా దీనికోసం కష్టపడ్డారంటే ఆయన సీన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నైట్ టైమే ఉన్నాయి. నైట్ టైం సీన్సే ఆయనది ఎక్కువ. సో అంటే ఇంటర్వెల్ సీన్ తీస్తాను. ఇంటర్వెల్ సీన్కి సార్ మీరు 11:30కి రండి, 2:33 కల్లా అయిపోద్ది అసలు. ఆయనకి అంతగా అలవాటు లేదు నైట్ పూట అలా లేచి ఉండడం, బట్ వచ్చారు. ఆ రోజు 11కి ఎగ్జాక్ట్గా మొదలు పెడితే 5:30 అయ్యింది. 5:30 కూడా నేను ఎందుకు వదిలేనంటే కరెంట్ పోయింది, బ్యాటరీ లోలో ఉంది కెమెరా. దట్స్ వై అందుకోసం నేను వదిలేనికి, లేకపోతే అప్పుడు కూడా వదలనేమో అనిపించింది. సారు కూడా అంతే సపోర్ట్ చేసి మాకు అంతే జాలీగా మాతో పాటు కలిసిపోయి ఆ డైలాగ్స్ ప్రిపేర్ అవ్వడం కానీ. సో చాలా చాలా కష్టపడ్డారు ఆయన కూడా నాది అనే భావంతో ఆయన తీసుకున్నారు. అందుకే ఇంత బాగా వచ్చింది ఆయన క్యారెక్టర్. ఫైనల్గా ఆయనేమో కాకినాడ ట్రాన్స్ఫర్ అయిపోయాక మావి 3-4 సీన్స్ ఉండిపోయి తీయడానికి. ఆఫ్టర్ 2 months సార్ వచ్చి మళ్ళీ ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ ఆయన కంప్లీట్ చేసుకొని 2 daysలో మళ్ళీ ఒక బాధ్యత మీద వచ్చి చేసి వెళ్ళిపోయారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ సార్. అసలు మీరు అలా రావడం బట్టే మాకు కూడా ఇంకొంచెం కేరింగ్ మొదలైంది మా సినిమా మీద. లేదంటే మేము కూడా మామూలుగానే ఏదో అలా తీద్దామనే ఫీలింగ్తో ఉండేవాళ్ళం. మీరు ఎప్పుడైతే వచ్చి అలా అరే నా సినిమా ఉందని వచ్చి చేసి వెళ్ళిపోయారు ఎప్పుడు, అప్పటి నుండి మాకు కూడా గుండెల్లో దడ మొదలైంది సార్. అందువల్లే ప్రతి మూమెంట్ కూడా పర్ఫెక్ట్గా చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ప్రతి ఒక్కరికి హేబ్లెస్సీ అంటే ఏ క్యారెక్టర్ వాళ్ళ మైండ్లో ఉంటుందో నాకు తెలియదు, బట్ హేబ్లెస్సీ అంటే నా మైండ్లో మాత్రం మొదటి ఉండే క్యారెక్టర్ మీదే సార్. అంత ఓన్ చేసుకున్నారు మీరు కూడా, అంతలా మాకు కూడా నచ్చేటట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. డిఓపి సురేష్ కుమార్ నాకు నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుండి తనే నాకు డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. తనకి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయిపోయాక చెప్పాను, సురేష్ లేదు ఇలా ఉంటే నీ స్టడీస్ పాడైపోతాయి, నువ్వు వద్దులే చేసుకో, నీ పని నువ్వు చేసుకోవద్దు అన్నాను. బట్ సెకండ్ షార్ట్ ఫిల్మ్ తీసేటప్పటికి ఇంకెవరున్నారు కెమెరామెన్ సురేష్ని పిల్లండి అని, అంటే ఫ్లోలో తన్నే పిలిచి తనతోనే అన్ని చేయించి, సో యూనో ఆ బాండ్ ఏర్పడిపోయింది తనతో. చాలా అద్భుతమైన వర్క్ అనే చెప్పాలి అది. కెమెరా మీద ఎటువంటి అవగాహన లేకపోయినా, ఎటువంటి అనుభవం లేకపోయినా ఆ హ్యాండిల్ చేసే విధానం అసలు మాకైతే ఫుల్ డౌట్ అవుతుండే, మనోడు సరిగ్గా చేస్తాడా చేయడా అని. సో ఆ డౌట్ ఎప్పుడు క్లారిఫై అయిపోయిందంటే హేబ్లెస్సీ కంటే ముందు మన ది బాయ్స్ అన్ఫార్చునేట్ స్టోరీకి ఇప్పుడు కెమెరామెన్గా పనిచేశాడు. సో అక్కడి నుంచి ఒక నమ్మకం అయితే ఉండే. వెరీ పేషెన్స్ పర్సన్. సీన్లు ఉంటాయి, లాంగ్ స్టాండింగ్ సీన్లు అంటే 3 సీన్లు కొలాప్స్ అయిపోతాయి, టైం పట్టేస్తుంది, నిల్చొని పట్టుకొని అలా ఉంటుంది. చాలా కష్టపడ్డాడు. తనకేం అవసరం లేకపోయినా సరే నాతో పాటు ఉండి నాకు ఏదో అలా సాయం చేయాలని. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ సురేష్. థ్యాంక్ యూ సో మచ్. తిరగపడ్డది తీయండి పర్వాలేదు వస్తుంది అనేవాడు, నెక్స్ట్ అనేవాడు. కొన్ని షార్ట్స్ ఎలా పెడితే బాగుంటుంది, ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక కెమెరామెన్కి బాగా తెలుస్తుంది, ఎంత ఈజీగా పోర్ట్రేట్ చేయగలం, ఎంత బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. అందులో బెస్ట్ వర్క్ చేశాడు సురేష్ అయితే మటుకి. డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ చాలా ఆలోచనతో అతను డిఓపి తీశాడంటే చాలా అద్భుతమైనటువంటి, చాలా చిన్న వయసులోనే అతను కెమెరామెన్గా మంచి డిఓపిగా అద్భుతంగా రాణించాడు ఈ యొక్క ఫిలింకి. మనోడు కన్నా బెస్ట్ ఇంకెవడూ లేడు ప్రెసెంట్ కాలేజీలో, మనకన్నా వీడికన్నా బెస్ట్ ఇంకెవరు లేడు. చాలా సీన్స్లో నేను కూడా ఈ టేక్ రాదేమో అని, అంటే ఏదైనా ఒక షార్ట్ నేను అనుకొని మైండ్లో అది రావట్లేదు అనిపించేటప్పుడు నేను కొంచెం విసుగు చెంది వద్దులేండి 2 టేకుల్లో చేద్దాం, ఏదో 2 షార్ట్స్ లాగా డివైడ్ చేసి చేద్దాం అనే టైంలో కూడా సురేష్ చాలా పట్టుబట్టి ఉండేవాడు. లేదండి నాకు అలానే కావాలి. ఆ ఇంటర్వెల్ సీన్లో
ఇంటర్వెల్ బ్లాంక్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ షాట్ అనమాట వాళ్ళిద్దరిది. ఒక్కసారి వాళ్ళిద్దరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటారు. ఓకే, సీన్ అలా కంటిన్యూ అవుతుంటుంది. ఇద్దరు నార్మల్గా మాట్లాడుకుంటుంటారు. ఒక్కసారి సీరియస్ అయిపోద్ది. ఒక్కసారి సీరియస్ అయిపోయినామంటే అప్పుడు వరకు ఉంటున్న ఎమోషన్స్ ఒక్కసారిగా సీరియస్ అయిపోతుంది. సార్ నా కాలర్ పట్టుకునే సీన్ను యాక్చువల్గా అయితే ఒకటే షాట్ ఇదంతా. సార్ లేవడం, నా కాలర్ పట్టుకోవడం, డైలాగ్ చెప్పడం. బట్ ఆ టేక్ రావట్లేదు. ఎన్నిసార్లు తీస్తున్నా రావట్లేదు. సో 2 టేక్లో డివైడ్ చేసి అప్పుడు మళ్ళీ సార్ కాలర్ పట్టుకున్నాక ఇటు సైడ్ సార్ని ఫేస్ చేసి తీసే సీన్ టేక్ అవుట్ చేసాం. నేనేమో సింగిల్ టేక్ అనిలేమో లేదు, అది చాలాసార్లు ఒక నాకు తెలిసి దగ్గర ఒక 30 to 40 క్లిప్స్ ఓపెన్ క్యాన్సిల్ అయిపోవడం, డిలీట్ చేసుకోవడం, లేదు టేక్ బాగా రాలేదు. బట్ మొత్తం చెప్పి డైలాగ్ ఒకేసారి రావాలని నేను అలానే తీస్తాను మీరు చెయ్యండి అని తాను పట్టుబట్టి చాలా కష్టపడి తన సినిమా కోసం ఎంతో చేశాడు. అండ్ ప్రొడ్యూసింగ్ టైంలో నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే తనే నేను ఈ షూట్కి 1000 రూపాయలు వద్దే అని నేను సైడ్ పెట్టుకుంటే ఎక్స్ట్రా 1000 రూపాయలు తను దాచేవాడు. ఇది ఖచ్చితంగా అయిపోతాయి, ఈ షూటింగ్ చాలు, అప్పుడు పెట్టడం పనికి వస్తుందని పెట్టేవాడు. అలానే చాలా షూటింగ్స్లో నాకు తెలియకుండానే నాకు హెల్ప్ చేశాడు. అండ్ కూర్మారావు సురేష్లానే అసలు నా అదృష్టం ఏంటంటే కూర్మారావుని క్యారెక్టర్లో తీసుకోవడమే నా అదృష్టం. ఎంతలా అంటే తను ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్లో. ఎంతలా అంటే ఆయన సినిమాలో క్యారెక్టర్ కాదు, బయట క్యారెక్టర్ కూడా అంతే ఫన్నీగా, అంతే సిల్లీగా ఇంకా మాతో కలిసిమెలిసి ఉండేవాడు. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో ఉండే క్యారెక్టర్ కూడా నేచురల్గా కూర్మారావు అనే వ్యక్తి ఇప్పుడు ఆఫ్ ద స్క్రీన్ కెమెరా వెనక ఎలాగైతే ఉండేవాడు, సో కెమెరా ముందు కూడా అలాగే యాక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ నుండి ఒక సీరియస్ మూమెంట్ని మెయింటైన్ చేస్తూ కొంచెం హిలోరియస్గా ఉండే మూమెంట్లో కూడా సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ అదే తనకి ప్లస్ పాయింట్ అయిపోయింది. నేను మా ఇంట్లో చూస్తున్నాడు, మా సిస్టర్స్ అందరూ అతను కూర్చొని ఆ అబ్బాయి బాగా చేశాడు రా నీ మీద. నాకు ఇదేంటిది అంతా ఎక్కువ డైలాగ్స్ కానీ ఇంకో మూమెంట్స్ కానీ నాకేముంటాయి కదా ఆడికేముంటాయి అనే టైంలో లేదు, ఆ అబ్బాయి ముందు నుండి చాలా బాగా యాక్ట్ చేశాడు రా. సో చాలా అతని నటన అనేది చాలా సెటిల్గా, చాలా ఫార్మల్గా, చాలా నేచురల్గా ఉంటుంది. సో దానికి కారణం ఏంటంటే ఇంకా నేచురల్ క్యారెక్టర్నే అక్కడ పెట్టడం జరిగింది. సో తన కామెడీ టైమింగ్ కానీ, పంచింగ్ టైమింగ్ కానీ చాలా నవ్వు తెప్పిస్తాయి. సో ఇక్కడ ఆన్ ది స్క్రీనే కదా, ఆఫ్ ది స్క్రీన్ కూడా మాకు చాలా నవ్వు తెప్పించే సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా బాగా యాక్ట్ చేశాడు. మా షూటింగ్ సగంలో కూడా ఎక్కడైనా సరే నవ్వేస్తాడేమో తనే చూసుకొని మళ్ళీ ఏదైనా సీన్లో డ్రెస్ చేంజ్ అయిపోయింది అందులో ఈ సీన్ అంటే ఈ షార్ట్ నుండి ఆ షార్ట్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ అయిపోయింది, అది మళ్ళీ తీయని. ఆ పార్క్ సీన్ ఏంటంటే నన్ను ఇక్కడ కొడతాడు ఆయుష్, కొట్టేసి అమ్మ వైపు చూసుకుంటాడు. షార్ట్ అయిపోయిన తర్వాత నేను చూస్తే మొబైల్లో నేను చాలా నవ్వుకున్నాను. ఏంటంటే నన్ను ఇక్కడ కొట్టేసిన తర్వాత అమ్మ వైపు అలా చూసుకుంటాడు, అంటే నేను ఇక్కడ ఏడుస్తున్నానా ఫీల్ అయ్యా అని నాకు పట్టించుకోడు. తను చాలా ఇంట్రెస్టెడ్గా ఒక బాధ్యతగా ఉండేవాడు ప్రతి సీన్ వచ్చి చూడడం. కానీ కూర్మారావు గురించి చెప్పాలండి, చాలా ఫన్నీ క్యారెక్టర్ అతనిది. ఇక్కడ హీరో అయినటువంటి అలాగే డైరెక్టర్ అయినటువంటి అనిల్కి చాలా ఫ్రెండ్ క్యారెక్టర్ అతను చాలా కామెడీగా చేస్తుండేవాడు, మాట్లాడుతుండేవాడు. కానీ టైంకి వచ్చేటప్పటికి క్యారెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అతను చాలా ఇన్వాల్వ్మెంట్ చాలా అద్భుతంగా ఉండేది. మేమేమో ఇంకా ఇన్వాల్వ్ అవుతున్నాడా లేదా అనేటువంటి ఆ భ్రమలోనే ఉండేవాళ్ళం, కానీ అతను వెంటనే క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయిపోతూ ఉండేవాడు. చాలా అద్భుతంగా చేసేవాడు అతను. తను మ్యాక్సిమం చదువుకునే మైండ్ సెట్ ఉంది, బట్ నా వల్లే తను చెడిపోయాడు. తను కానీ చంద్రశేఖర్ కూడా నా ఫ్రెండ్, తను కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు. తను వీళ్ళందరూ కూడా బాగా చదువుకునే క్యాండిడేట్స్ వీళ్ళు, బట్ వీళ్ళని నేనే చెడగొట్టేశాను బికాస్ ఆఫ్ ది ఫిల్మ్. నా వల్లే వాళ్ళకి హానర్స్ ఆర్ మైనర్స్ ఈ రెండింటిలో ఏదో ఉంది. సో ఆ రెండు కూడా పోవడానికి కారణం నేనే. ఈ విధంగా సారీ చెప్తున్నాను. అండ్ కమింగ్ టు హేమ, హీరోయిన్ ఆఫ్ ది ఫిల్మ్, ఎవ్వరూ దొరకని టైంలో తనేమో నేను చేస్తానులే ఫిల్మ్ అని చెప్పి నేను మాకు సపోర్టివ్గా ఉండి షూటింగ్ స్పాట్లో ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ,
ఆన్ ది స్క్రీనే కాదు ఆఫ్ ది స్క్రీన్ కూడా అదే 10. ఆమె చాలా అకౌంటెడ్గా ఉంటుంది. అంటే ఏదైనా సరే ఆ సీన్కి తగ్గట్టు అకౌంటెడ్గా ఉంటుంది. నేను ఫస్ట్లో కొంచెం హెసిటేట్గా ఫీల్ అయ్యేదాన్ని, బట్ తను మాత్రం చాలా సీన్స్ కూడా చాలా బాగా చేసేది. 2-3 టేకులు తీసుకున్నా సరే బాగా చేసింది. మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టింది తను. ఓవరాల్గా అయితే మాకెంతో హెల్పింగ్ పాయింట్ నువ్వు. నేను యాక్ట్ చేస్తాను అని చెప్పి ముందుకు రావడంతో ఇంకా మాకు చాలా ఎనర్జీ వచ్చింది. సో దాన్ని బట్టి ఇంకా మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ హేమ. అండ్ శివ గారు నరసరావుపేట లోకల్ అయినా నాకు ఎక్కడ షూటింగ్కి పర్మిషన్ కావాలన్నా సరే ఆయనే నాకు ఇప్పించి, అండ్ సమ్ సీన్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ డైలో ఇలా ఉంటే కాదు ఇలా ఉంటే బాగుంటుందేమో ఆయన ఎంతో సపోర్ట్ చేసి ఒక స్ట్రేంజర్లా పరిచయం అయ్యి ఈ స్టోరీకి ఒక బ్యాక్ బోన్గా అనిపించాడు. అంటే అతను ఆ రోజు షూటింగ్ ఎండ్ అయ్యేటప్పుడు చెప్పాడు అనమాట. అతను నేను మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, మీకు ఎటువంటి ఈ నర్సరావుపేట లోకల్లో ఎక్కడికి వెళ్ళా పర్మిషన్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి అమ్మా, నేను సపోర్ట్ చేస్తాను మీకన్నా. మున్సిపాలిటీ ఆఫీసర్స్ పెద్ద వాళ్ళు సీన్లో ఉంటారు, వాళ్ళు చాలా బాగా డీల్ చేశాడు అనిల్. అంటే తన ఒబిడియన్స్తో చాలా బాగా డీల్ చేశాడు. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే వీడేంట్రా వీడు చెప్పే మాట ఏంట్రా అనే ఇదిలో ఉంటారు యాక్చువల్గా, కానీ అలాంటి వాళ్ళని కూడా చాలా బాగా డీల్ చేశాడు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్తో చేయడానికి ట్రై చేశారు, అంతలా డీల్ చేశాడు. చాలా సీన్లు పోయినా సరే చిరాకు పడేవాడు కాదు. పర్లేదు వస్తుంది చేయండి సార్, మీకు ఫస్ట్ టైం కదా అలానే ఉంటుంది చేయండి సార్ నేను మోటివేట్ చేసేవాడు. ఆయన డ్యూటీ టైంలో కూడా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి ఇక్కడ కావాలి ఏం చెయ్యాలి అని ఆయనే ముందుండి చాలా సపోర్ట్ చేశారు శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. అండ్ హీరోయిన్ డబ్బింగ్ లలిత చెప్పింది, నా క్లాస్మేట్, వన్ ఆఫ్ ది పర్సన్ హూ సపోర్ట్స్ మీ వెరీ మచ్ ఇన్ ది క్లాస్. నా క్లాస్లో నన్ను బాగా సపోర్ట్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే లేడీస్లో అది ఒక్క లలితనే. సమ్టైమ్స్ ఒక్కోసారి డబ్బింగ్కి తొందర మైక్ అన్నీ పెట్టేసి నాయిస్ వస్తుంది కదండి, రాత్రి 12కి మొదలెట్టి 1 గంట 2-3 వరకు డబ్బింగ్ చెప్పించిన రోజులు ఉన్నాయి. అండ్ సో సపోర్టెడ్ మీ వెరీ మచ్. ఏమాత్రం సీరియస్ అవ్వకుండా, అంటే ఒక 1, 2, 3 ఆ టైంలో కూడా ఆ వాయిస్ రికార్డింగ్స్ పెడుతున్నప్పుడు, అంటే ఆ సీన్ అలా రన్ అవుతున్నప్పుడు మనం డైలాగ్ చెప్పి ఆ లిప్ సింక్ చెప్పడం చాలా కష్టం. అది నాకు అప్పుడు అనిపించింది, ఇది లలిత తప్పితే ఇంకెవరు చేయలేరు. ఇంకొకటి అంత ఫ్రీగా కూడా మాట్లాడుకొని ఇలా కాదు లలిత ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది అనుకుని చేయగలిగే ఏకైక పర్సన్ ఒక్కదానికి. థ్యాంక్ యూ లలిత, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి నేనేం చెప్పగలను నీ గురించి. ఇంత పర్ఫెక్ట్గా అంత మంచి వాయిస్ ఉన్నటువంటి లలిత అసలు నేను ఊహించలేదు డబ్బింగ్ చెప్పడం. చాలా యూ సపోర్టెడ్ మీ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ. అంతకుమించి ఇంకేం చెప్పలేను. నీ పేరు కూడా సినిమాలో ఎక్కడో వేసాను, నువ్వు బాధపడ్డ విషయం నాకు తెలుసు. ఈ విధంగా అందరూ తెలుస్తుంది అమ్మాయికి డబ్బింగ్ చెప్పింది నువ్వే అని. అండ్ థ్యాంక్ యూ లలిత, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ది ఎడిటర్ ఆఫ్ ఏబిలిసి అండి, తరంగ సాయి. ఫస్ట్లో నేను ఇది రాసేటప్పుడు నేను ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ రమేష్ ఏమో నువ్వే కానీ మళ్ళీ దీనికి ఎడిటింగ్ చేస్తే అంత బాగుండదని, దరిద్రంగా ఉంటుంది అంటే మా లాంగ్వేజ్లో చెప్పాడు అన్నమాట. సో నేను తరంగ సాయిని అనుకున్న తను వెళ్ళి అడిగాక మాయ నువ్వు ఎడిటింగ్ చేస్తావా అంటే చేస్తానరా అన్నాడు. బట్ సినిమా ఎడిటింగ్ కొంచెం డిఫరెంట్ మాయ, నువ్వు చేసేలాంటి ఎడిటింగ్ కాదేసి అంటే పర్లేదు ట్రై చేస్తా అన్నాడు. అంటే అప్పుడు నాకు తెలియదు తను ఎడిటింగ్ గురించి. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే తను ఎడిటింగ్ స్టార్ట్ చేశాడో, ఓహో మనమా పిల్లలం కదా వీడి దగ్గర, వాడు ఎంతో బాగా చేస్తాడు. సో ఆ విషయం నాకు తెలియదు, అందుకే నేను అప్పుడు ఎక్స్ట్రా చేశానేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా 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 బాగా ఎక్కువ కష్టపడింది ఎవరంటే మన తరంగ్ సాయి. అసలు మామూలు ఎడిటింగ్ చేయలేదు అసలు మేము చేసిన యాక్టింగ్కి. ఇంకా అసలు ఎక్కడ ఏ ఫ్రేమ్ కావాలి, ఎక్కడ ఏ డైలాగ్ కావాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎడిటింగ్ అని, ఆ ఫ్రేమ్స్ ఎడిటింగ్ అని, అసలు
మాకంటే ఎక్కువ చాలా బాగా వర్క్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ తరంగ్ సార్. అండ్ చాలా ప్లస్ పాయింట్ అయింది మా సినిమాకి. వితౌట్ తరంగ్ సాయ్ ఆ అవుట్పుట్ రాదేమో మాకు. సో ఒక్కోసారి ల్యాప్టాప్ ముందు కూర్చొని 2 to 3 hours అలా కూర్చొని ఉండేవాడు ఎడిటింగ్ కోసం. చాలా కష్టపడి ఎంతో ఇంట్రెస్ట్గా చేసేవాడు. ఈ హోల్ హేబిలిస్ మూవీలో డెడికేషన్తో పనిచేసింది ఎవరంటే ముగ్గురు. ఒకటి మన డైరెక్టర్ అయిన అనిల్ గాడెల, 2 మన ఎడిటర్ తరంగ్ సాయ్, ఇంకా 3వది వచ్చేసరికి మన డిఓపి సురేష్. అంటే ఏదో ఒకటి చేసి చేద్దాం అనే టైప్ కాకుండా సంథింగ్ ఏదో కొంచెం కొత్త చేద్దాం అనే ఫీలింగ్తో ఉండేవాడు తరంగ్ సాయ్. నెక్స్ట్ టైటిల్ ఇంట్రో ఏదైతే ఉందో దానికోసం అనేసి సెపరేట్గా 2 hours కూర్చొని దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి నా కోసం తీసుకొని వచ్చాడు. అండ్ ఇంటర్వ్యూల దగ్గర ఆ బ్లాంక్ పడేటప్పుడు ఏ అనేది రివర్స్ అవ్వడం ఇవన్నీ కూడా నేను అనుకున్నట్టు నాకు చేసి ఇచ్చాడు తరంగ్ సాయ్. థ్యాంక్ యూ సో మచ్ తరంగ్ సాయ్. పోస్టర్స్ డిజైన్ చేశాక రిలీజ్ ముందు రోజు చెన్నై నుండి పోస్టర్స్ వచ్చాక తీసుకురావడానికి వెళ్ళాం. తెచ్చాక ముందు రోజు మాకు నిద్ర లేదు, తర్వాత రోజు కూడా నిద్ర లేదు. పోస్టర్స్ అంటించేటప్పుడు నైట్ అంతా వెళ్ళాం. ఆ మూమెంట్ ఎలా ఉందంటే ఈరోజు సాయంత్రం స్టార్ట్ చేసాం, చూస్తుండగానే అలా ఆడుతూ పాడుతూ అంటించుకుంటూ మార్నింగ్ 7-8 అయిపోయింది. చూస్తుండగానే తెల్లారిపోయింది. ఆ మూమెంట్ ఎలా ఉందంటే మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఎలా ఉంటుంది, ఏదైనా శుభకార్యం, ఆకలి కానీ నిద్ర కానీ దాంతో సంబంధం లేదు. సో అలా అయిపోయింది. నా క్లాస్మేట్ సతీష్, బొంగు గణేష్ అండ్ కలమటి గణేష్, హృషికేశ్, ఇలా చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేసి నాతో పాటు వచ్చి పోస్టర్స్ అందించి రాత్రి అంతా ఉండి, నా కూర్మారావు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. పోస్టర్స్కి 5,000 అని చెప్పారు. సో పోస్టర్స్ కోసమని అనిల్ హాస్టల్లో ఉండేవాడు. సో హాస్టల్ నుంచి రూమ్ షిఫ్ట్ అయిపోయాడు. అంటే హాస్టల్లో ఫీ మిగిలితే దానికి పోస్టర్స్ పెడదామని అలా సపోర్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా ఇంతలా ఇదైంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ గణేష్ నక్క క్లైమాక్స్లో వచ్చాడు. సినిమా అంతా స్మూత్గా అవుతుంది, ఇంకా ఇదే అవుతుంది, ఇంకా రొటీన్ టెంప్లెట్గా ఉంటుంది. ఇంకా ఆడియన్స్ని కొంచెం ఎంగేజ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక ఇంపాక్ట్ క్యారెక్టర్ కావాలి అంటే రాస్తాం. మాకేముంది, పెన్ను పేపర్ పెట్టుకుని మేము రాసేస్తాం. బట్ పేపర్ మీద ఉండే సీను స్క్రీన్ మీద చూపించాలి అంటే కటౌట్ కావాలి, భయపడే బాడీ కావాలి అన్నప్పుడు వచ్చాడు ఒక విలన్ వచ్చాడు. నేను సినిమా రిలీజ్ అయ్యాక మా సార్ని కలవడానికి వెళ్ళాను. బాలాజీ సార్ అని ఒక ఆయన ఉన్నారు. సార్ ఎలా ఉంది సార్ సినిమాస్ అంటే, బాగుంది అనిలో, చాలా బాగుంది. క్లైమాక్స్లో ఆడు వచ్చాడు కదరా, క్లైమాక్స్లో ఆడు చింపేశాడు రా, మీ అందరి క్యారెక్టర్లను తీసి పడేశాడు రా అంటే, అరే 1.5 గంట ఉన్నాను నేను, అంతసేపు డ్యూరేషన్లో ఉన్న నా క్యారెక్టర్ నచ్చలేదు, కానీ లాస్ట్ 7 minutes 11 minutesలో వచ్చి ఆడి క్యారెక్టర్ నచ్చిందా సార్ మీకు అంటే, ఆడు యాప్ట్ అయ్యాడు రా దానికి, చాలా బాగుంది, చాలా బాగా చేశాడు అంటే. అప్పుడు అనుకున్నా, అంటే హార్డ్ వర్క్ పే ఆఫ్ అంటారు కదా, మేబీ. సో ఇంత బాగా పర్ఫామ్ చేసినందుకు, సినిమాటిక్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. తను షూటింగ్కి ఆ సీన్ 2 సార్లు తీయాల్సి వచ్చింది, ఎందుకంటే ఒకసారి వీడియోస్ డిలీట్ అయిపోవడం వల్ల మళ్ళీ ఆ సీన్ తీయాల్సి వచ్చింది. ఎవరికైనా కోపం వస్తుంది, అంటే అది ఒక 2-3 minutes ఏం కాదు, దగ్గరగా ఒక 5 to 6 hours ఉంటుంది షూటింగ్. అలాంటిది మళ్ళీ పెట్టుకోవాలంటే ఎవరైనా ఏమంటారు. ఫస్ట్ టైం షూటింగ్కి వెళ్ళేటప్పుడు తను జిమ్ గట్ చేస్తూ ఉండేవాడు. తనేమో ఉదయాన్నే 7 అయ్యేసరికి వచ్చేయాలి, షూటింగ్కి అందరూ వచ్చేస్తారు అని అన్నాను. అలానే వచ్చేసాడు. వచ్చేసాక 9కి షూటింగ్ స్టార్ట్ చేసాం. 7కి వస్తే వితౌట్ లిటిల్ బిట్ వాటర్ కూడా తాకుండా వచ్చాడు. సో స్టార్ట్ చేస్తున్నప్పుడు 9కి స్టార్ట్ చేస్తే 1 o'clock అయింది మొత్తం షూటింగ్ అయిపోయేసరికి. అంటే అంతలాగా చేశాడు. ఆ ఉన్న 5 minutes డ్యూరేషన్ని మూవీ మొత్తానికి పేరు వచ్చేలా చేసింది. చాలా బాగా చేశాడు, కష్టపడ్డాడు. వాడికి అంటే బాగా ఇబ్బంది అయిపోతుంది, దగ్గు వస్తుంది,
షూటింగ్ మధ్యలో నేను కూడా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ నేను కూడా సేమ్ తనలానే ఏం తినకుండా వచ్చేయడం వల్ల నాదంతేం పని ఉండదు. బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కదా, గట్టిగా అరిచేటప్పుడు కానీ కొంచెం మైండ్ తిరుగుతున్నట్టు కానీ కళ్ళు తిరుగుతున్నట్టు కానీ అనిపించేటప్పుడు ఏంటి ఇలా అయిపోతుంది, డిహైడ్రేట్ అయిపోతున్నాయి అనే ఫీలింగ్ వచ్చి నేను సైలెంట్ అయిపోయేవాడిని. బట్ తన క్యారెక్టర్ అలా కాదు, కొంచెం అరుస్తూ గట్టిగా మాట్లాడుతూ కొంచెం యాక్షన్ చేస్తూ ఉంటారు కదా. ఆ టైంలో కూడా తను గట్టిగా అరిచేటప్పుడు అనిల్ నాకు చాలా నొప్పిగా ఉంది, అనిల్ తలంతా నాకేమవుతుంది అర్థం కావట్లేదు, కొంచెం వేగం ఫినిష్ చేయాలంటే అప్పటికే 1 o'clock వితౌట్ డ్రింకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే తన సిగరెట్ తాగే విధానం కూడా తెలియదు. వాడికి స్మోక్ చేయడం రాదు, ఫస్ట్ టైం సిగరెట్ పట్టుకోవడం. ఆ సిగరెట్ పట్టుకునే స్టైలు ఎలాగా అంటే ఈ రింగ్స్ కనపడేలాగా ఇలా ఉండాలి, బ్రేస్లెట్ ఉండాలి, చైన్ ఉండాలి, రౌడీ అంటే ఈ లుక్ ఉండాలి, ఎలాగ పట్టుకోవాలి అలా పట్టుకోవాలి. ఒక్కసారిగా ఆ సిగరెట్ ఎంత ఉంటుంది కదా మొత్తం ఆ పప్పు మొత్తం ఒక్కసారి పీల్చుకొని వదలాలి. ఎవ్రీ మినిట్ ఒక సిగరెట్ తాగుతాడు అందులో. సో 2 సిగరెట్ ప్యాకెట్స్ అయిపోయి లాస్ట్ టేక్ అయ్యాక తను పూర్తిగా పడిపోయాడు కింద. పడిపోయి నాకు ఏదోలో ఉంది, నాకు అంటే వాటర్ కూడా దగ్గరలో లేదు, వెళ్ళి తెచ్చి తనకి ఇచ్చి ఒక పావు గంట అరగంట అలా కూర్చున్నాక లేచి వచ్చాం. అంత కష్టపడ్డాడు ఆ క్యారెక్టర్ కోసం తను. యాక్చువల్గా అయితే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ లేదు, బ్లెస్ వాళ్ళనే ధనుంజయ్ క్యారెక్టర్ లేదు. బట్ స్టోరీ అయిపోయింది, షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తాను అనే టైంకి కనిపించాడు నాకు గణేష్. ఏంటి నెక్స్ట్ నీ స్టోరీలో ఏంటి క్యారెక్టర్ నాది అంటే, సారీ రా ఈసారి మన వాళ్ళు ఎవరికి లేదు, కొంచెం కొత్త వాళ్ళని పెట్టేసి తీస్తానా సన్నన్నే. అదేంటిది నీ దీంట్లో క్యారెక్టర్ లేకపోతే ఎలాగా, ఖచ్చితంగా నా క్యారెక్టర్ ఉండాల్సిందని తనేమో నన్ను అడగడం. అంటే ఒకసారి అడిగాడు, వీడు ఎలానే అంటాడులే అని. నేను 3-4 days తర్వాత మళ్ళీ కనిపించాడు. నా క్యారెక్టర్ అని చెప్పానంటే, అరే నిజంగా చెప్పాను కదా నీ క్యారెక్టర్ ఏం లేదు ఇందులో నాస్ అంటే, నీ దీంట్లో నా క్యారెక్టర్ లేకపోతే ఎలా రా, ఖచ్చితంగా నువ్వు రాయాల్సిందే రాయేసి అన్నాడు. వీడు వదిలేలా లేడే అనే ఫీలింగ్తో నేను మరి స్టార్ట్ చేశాను. సో అక్కడికి మళ్ళీ క్లైమాక్స్ తను పెట్టాలి అనే ఆలోచన వచ్చి స్టోరీలో కూడా డెవలప్ చేసేటప్పుడు చాలా నేచురల్గా డెవలప్ అయింది తన క్యారెక్టర్. యాక్చువల్గా ముందంతా స్టోరీ అయిపోయిన తర్వాత తన క్యారెక్టర్ రాయడం మొదలెట్టాను. బట్ స్టోరీ మధ్యలో తన క్యారెక్టర్ బాగానే ఇన్వాల్వ్ అయిపోయింది. అదేదో మిరాకిల్లా అయిపోయింది అంతే. దట్స్ వై నేను అనుకుంటుంటాను హేబ్లెస్ ఈజ్ ఎ డివైన్ స్టోరీ ఫర్ మీ అని. సో సంథింగ్ హ్యాపింగ్ మిరాకిల్ అలా అనిపించింది నాకు. నాకు ఎంతగానో సపోర్ట్ చేసి నాతో పాటు నడిచిన కోవర్మారావు వీళ్ళందరూ కూడా, నాట్ ఓన్లీ కోవర్మారావు, ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి, చలపతి సార్కి కానీ గణేష్కి, వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేశారు, బయటికి వచ్చేటప్పుడు కూడా అలానే సపోర్ట్ చేశారు. మన సివిల్లో ఉన్న చాలామంది ఫ్రెండ్స్ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ.